హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. సమ్మర్ వచ్చేసింది, బాగా ఎండలు ముదిరిపోయి ఉన్నాయి. ఈ టైంలో కాయగూరలు కూడా చాలా తక్కువగా వస్తున్నాయండి. అన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఉన్న వరకే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. నేను ఏ పని చేసినా మీకు చూపిస్తాను రండి. ఇక్కడైతే చూడండి, వంకాయలు ఉన్నాయి. నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. లేతగా ఉన్నాయండి, చక్కగా ఫ్రెష్ వంకాయలు. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. మాత్రం చిన్నగా ఉన్నా కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి చాలా వంకాయలు వచ్చాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి. నేనైతే ఒకసారి కర్రీ ప్రిపేర్ చేసేసాను లాస్ట్ టైం. ఇది కొత్త చెట్టు కదా, మనం పెట్టి 1.5 month అవుతుంది ఇది వంగ చెట్టు. కానీ చక్కగా కాయలు వస్తూ ఉన్నాయి వంకాయలు. నేనైతే లాస్ట్ టైం కర్రీ ప్రిపేర్ చేశాను. ఈసారి మంచి వంకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. మీ అందరికీ ఒకటి చెప్తున్నానండి, నేను పోరంకిస్ కిచెన్ ఛానల్ కూడా నాకు ఉంది. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో అన్ని కుకింగ్ వీడియోస్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి ఫ్రెష్ వంకాయలు. వంగ చెట్లు అయితే ఫ్రెష్గా పెరుగుతున్నాయి. ఎండలు అయితే బాగా ఉన్నాయండి. ఇంకా బీరకాయలు కూడా కొన్ని వచ్చాయి, హార్వెస్ట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి, ఈ బీరకాయని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. లేత బీరకాయ చూడండి, లేత. ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఈ బీరకాయ కూడా హార్వెస్ట్ చేద్దాం. బీరకాయలు అయితే చూడండి, ఇన్ని బీరకాయలు వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. బీరకాయలు వంకాయల కోసం కదా. కాకరకాయలు కూడా కొన్ని వచ్చాయండి, హార్వెస్ట్ చేద్దాం రండి. ఎండకి చెట్లు వాడిపోతున్నాయండి. మనం ఎంత వాటరింగ్ చేసినా కాయలు కూడా ఇట్లా వాడిపోయినట్లు వస్తున్నాయి. ఇంత చిన్నగా ఉంది. చక్కగా చూస్తే చక్కగా చూడండి, పైకి వెళ్తుంది. ఈ కాయలు కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకుందాం. చిన్నగా ఉన్నా నేను హార్వెస్ట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే వడిలిపోతున్నాయి. ఈ ఎండకి వడిలిపోతున్నాయి కాయలు అనేది. ఇక్కడ ఉన్నాయి చూడండి, చూడండి. చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉంది కాకరకాయ. ఇక్కడ ఇన్ని కాకరకాయలు వచ్చాయి, కొన్ని కాకరకాయలు. కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి కొన్ని టమాటాలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. టమాటాలు అయితే చేతితో కట్ చేసేయచ్చు కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది కొంచెం దూరగుండి ఉన్నా కూడా నేను కోసేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి. రెండు మూడు బెండకాయలు ఉన్నాయండి, సాంబార్లో వేసేసుకోవచ్చు. కట్ చేసేస్తున్నాను. బెండకాయలు మాత్రం సాంబార్లోకి చాలా బాగుంటున్నాయండి. నేను ఎప్పటికప్పుడు పైకి వచ్చి పప్పుచారు, సాంబారు ఏదైనా పెట్టినప్పుడు వచ్చేసి 4-5 కాయలు కోసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. పచ్చిమిర్చి ఉన్నాయండి ఈ మొక్కకి. చుక్కకూర చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. చక్కగా మనం పులుసు కూర చేసుకోవచ్చు. నేనైతే కట్ చేస్తున్నాను ఆకులు కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుందండి. ఇప్పటికి నేను ఒక 7 సార్లు
ఈ ఆకులు కట్ చేశాను, మళ్ళీ వస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆకులే కట్ చేస్తున్నాను. కొంచెం లేతగా ఉంటే కొమ్మలు కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. బాగుంటుందండి పులుసు కూర, చాలా బాగుంటుంది. మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనము కమింగ్ జూన్ నుంచి మంచిగా ప్లాన్ చేసుకొని పూల మొక్కలు అలాగే ఫ్రూట్స్ కూడా పెడదామండి ఈసారి. అలా అని నేను ప్లాన్ చేస్తున్నాను. చక్కగా ఒక పక్క ఫ్రూట్స్, ఒక పక్క వెజిటబుల్స్ ప్లాన్డ్గా పెట్టుకుందాము. ఫస్ట్ టైం కాబట్టి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి నాకు తెలిసిన విధంగా పెట్టాను. ఇప్పుడు కొంచెం అవగాహన అనేది అయితే వచ్చింది నాకు. ఏ మొక్కలు ఏ టైంలో బాగా పెరుగుతాయి, ఎరువు ఎంతెంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాను అనమాట. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ ఇయర్ మంచిగా అన్ని రకాల వెజిటబుల్స్ని అలాగే ఫ్రూట్స్ని కూడా కొన్నిటిని యాడ్ చేద్దాము. ఈ ఇయర్ ఫ్రూట్స్లో కూడా మనకి అవగాహన వచ్చినాక అప్పుడు ఇంకా కొన్ని మొక్కలు యాడ్ చేసుకుంటూ వెళ్దాము. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే మన టెర్రస్ గార్డెన్ని రన్ చేద్దామండి ఈసారి. కమింగ్ జూన్ నుంచి చేసుకుందాం మంచిగా. ఇప్పుడైతే ఎండలు అద్దరిపోతున్నాయండి అసలు. ఒక్కొక్కటి బీర మొక్కలు అయితే 2 బీర మొక్కలు చనిపోయాయి. నేను 2 పూట్ల వాటరింగ్ చేస్తున్నాను, అయినా కూడా వదిలిపోతున్నాయి వచ్చిన వెజిటబుల్స్ కూడా. తోటకూర చూడండి, మనం వేసి 12 డేస్ అవుతుంది. చాలా చిన్నగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. హార్వెస్ట్ చేసుకోవచ్చు, అక్కడ ఫ్రెష్గా వస్తుంది. ఈ తర్వాత మే నెల ఎండల్లో ఇంకా మనం ఆకుకూరలు ఎక్కువ నేనైతే చేయలేను. పైన షేడ్ ఏం లేదండి ఇక్కడ, కాబట్టి దీనితో నేను ఆపేస్తాను ఆకుకూరలు. మళ్ళీ జూన్లో వేసుకుందాం. ఇక్కడ చూడండి విరజాజులు మనం పెట్టిన తర్వాత చక్కగా పువ్వు వస్తుంది. మంచి స్మెల్ అండి గార్డెన్లోకి. నేను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాటరింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడే చేయను, బాగా చల్లబడ్డాక చేస్తాను. అప్పుడైతే భలే స్మెల్ వస్తుంటుందండి. చూడండి కొన్ని పూలు వచ్చినాయి, అయినా కూడా చాలా హ్యాపీ. ఇక్కడ చూడండి బచ్చల కూర అయితే ఇది తీగ బచ్చలు అనమాట. మనం ఇంకా దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఇంకొక 1 వీక్ అయిన తర్వాత సపోర్ట్ ఇద్దామండి, కొంచెం పెరుగుతుంది. ఈ ఆకు అయితే మనం ఇప్పుడు తీసుకుని పప్పులో వేసుకోవచ్చు, కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆకులు తీసేసుకుంటున్నాను, కట్ చేసేస్తాను. చాలా స్ట్రాంగ్గా ఎంత హెల్తీగానే ఉన్నాయండి ఆకులు. ఈ పచ్చల కూరలో మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి కీళ్ళ నొప్పులు, కణజాలాల నొప్పులు అలాంటివన్నీ తగ్గుతాయి అనమాట ఇది తింటూ ఉంటాయి. కిడ్నీలకు కూడా చాలా మంచిదండి. కాబట్టి బచ్చల కూర తింటూ ఉండాలి రెగ్యులర్గా. ఇలా ఖచ్చితంగా మనం మన పెరట్లో వేసుకోవాలి. తీగ పాకించుకున్నా లేదంటే కుండి బచ్చలైనా సరే పెట్టుకుని మనకి రెగ్యులర్గా డైట్లో ఉండేలాగా చూసుకుంటే మంచిది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. నేను ఇందులోనే వేసేస్తున్నాను. ఇది నేను వంగ చెట్టు పెట్టానండి. అయితే అంతకు ముందు ఈ టబ్లో బచ్చల తీగ ఉంది. ఆ తీగ మొత్తం కాయలు వచ్చేసాయని చెప్పి నేను తీసేసాను కదా. అప్పుడు తీసినప్పుడు ఆ కాయలో గింజలు అవి పడి ఇక్కడ మళ్ళీ వచ్చేసినాయి అనమాట. ఇన్ని వచ్చాయి, ఒక 10 మొక్కల దాకా ఉన్నాయండి. ఇందులో 10 పాదులు ఉన్నాయి. వీటిని తీసుకుని చక్కగా మనం వేరే టబ్లో పెడదాం. చూసారు కదండి, మరి ఈ రోజు ఇచ్చిన హార్వెస్ట్ అయితే ఇవేనండి. స్మాల్ హార్వెస్ట్ వచ్చింది. బీరకాయలు అవి లేతగా ఉన్నాయి, ఎండలు ముదరడం వలన అన్నీ కూడా ఎండిపోతున్నాయి అనమాట. టమాటా చెట్లు చాలా వరకు ఎండిపోతున్నాయండి. అలాగే 2 బీర మొక్కలు కూడా ఎండిపోయాయి, బీరపాదులు కూడా ఎండిపోయాయి 2. అలాగే ఆకుకూరలు కూడా, పాలకూర అవి కొంచెం వదిలిపోయినట్టు అవుతుంది. ఆకు 2 పూట్ల వాటరింగ్ చేస్తున్నా కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా ఈ నెల రోజులు ఇలాగే ఉంటుంది. అయితే మనకు వచ్చిన హార్వెస్ట్ అయితే ఇవన్నమాట. ఈ రోజు చుక్కకూర అయితే చాలా బాగుంది, ఫ్రెష్ గా వచ్చింది. వీటితో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. హ్యాపీ హార్వెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. అలాగే నాది పోరంకిస్ కిచెన్ ఛానల్ కూడా ఉందండి, ఓన్లీ కుకింగ్ వీడియోస్ ఉంటాయి అందులో. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.